హలో హాయ్ వెల్కమ్ టు విజయ్ వెంకట్ వ్లాగ్స్. ఈరోజు అయితే మిల్ మేకర్ పకోడీ అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక కప్పు చిన్న మిల్ మేకర్ అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే ఒక బౌల్లో వేసుకొని కొన్ని హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అవి మునిగేంత వరకు హాట్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక కప్పు హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎక్కువ ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్లో ముంచి జస్ట్ అట్లా తడిపేసేసి మళ్ళీ వంచేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే తొందరగా వాటర్ పీల్చేసుకుంటుంది మిల్ మేకరు. సో ఇప్పుడైతే తీసుకున్నాను, నానబెట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఊరికే వాటర్ వేసి అలా తడిపేసేసి తర్వాత వంపేసేయాల్సిందే, అంతే, అవసరం లేదు ఎక్కువ. ఇప్పుడైతే వంచేస్తున్నాను. తర్వాత అయితే వాటర్ని బాగా గట్టిగా పిండుకొని ఇవి సపరేట్గా ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. సపరేట్గా ఇలా అలా గట్టిగా పిండేయాలి, వాటర్ ఏమి ఉండకుండా అలా అయితే పిండేసి సపరేట్ చేయాలన్నమాట. ఇవన్నీ మళ్ళీ తర్వాత ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసాను. తర్వాత కారం ఒక స్పూన్ అయితే వేసాను అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అనుకోండి. తర్వాత సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చి ఇది చికెన్ 65 మసాలా, కొంచెం స్మెల్ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా కలిపేసుకుంటున్నాను. బాగా గట్టిగా పిసికేసినారంటే ఇవి వాటర్లో నానున్నాయి కాబట్టి గట్టిగా పిసకూడదు. అట్లా లైట్గా పిసికేసి వాటికి పట్టాలి. అందుకే నేను లైట్గా ముందైతే ఇవి 3 బాగా పిసికి పెట్టేసేసాను అనమాట. బాగా కలిపి ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. తర్వాత అయితే చూడండి ఎంత అలా బాగా పట్టేస్తుంది అనమాట. దానికి సాల్ట్, ఆ కారము అదంతా అయితే బాగా పట్టేస్తుంది. చూడండి అప్పుడే ఎట్లా మెత్తగా అయిపోయినాయో అలా అయిపోతాయి అనమాట. తర్వాత వచ్చి 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇవి బాగా కలుపుతున్నాను అనమాట. కొంచెం తర్వాత నిమ్మకాయ ఒకటైతే పిండాను అనమాట. నిమ్మకాయ పిండేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా. ఇది శనగపిండి, కార్న్ఫ్లోర్ ఎంత డ్రైగా ఉంటుంది కదా, పౌడర్ కదా అది, అందుకని కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అలా చూడండి, నేను అలా చేతితో వేస్తున్నాను కదా, అలా వేసి తర్వాత అయితే ఒక కరివేపాకు, ఒక రెమ్మంతా వేసాను అనమాట. తర్వాత మా పిల్లలకి ఇప్పటికీ కారం వేస్తున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి బాగా కారం ఉంది, అందుకే ఒక పచ్చిమిర్చిని 2గా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడైతే నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పెద్ద మంట అవసరం లేదు, స్లోలోనే పెట్టుకొని, మరీ స్లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే చిన్న ప్యాన్ పెట్టాను, దాంట్లో కలపడానికి అయితే ఇబ్బందిగా ఉంది కొంచెం. ఇప్పుడైతే చూడండి బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. వేడి యమ్మీ మిల్ మేకర్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీనికోసం గార్నిష్కి ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసాను అనమాట. నెక్స్ట్ కరివేపాకు కూడా అలా పెట్టుకుంటున్నాను, చూడడానికి ఫోటోకి బాగుంటుందని. నెక్స్ట్ అయితే ఒక నిమ్మకాయ అయితే పెడుతున్నాను. నిమ్మకాయ పిండుకొని ఈ ఆనియన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నేను కూడా తినడం, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ వెంకట్ వ్లాగ్స్. బాయ్. అంతేనండి, ఇంకా ఏమి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.